ఎండాకాలం కదండి, బాగా మనకి ఈ సీజన్లో మామిడికాయలు దొరుకుతాయి. నేను ఈరోజు పచ్చి మామిడికాయతోటి మామిడికాయ చట్నీ చేశాను. అది ఎలా చేశానో చూపిస్తాను. ఓ పెద్ద మామిడికాయని తీసుకొని 2 ముక్కలుగా చేసుకోవాలి. అలాగే 2 టమాటాలను తీసుకొని 4 ముక్కలుగా చేశాక స్టవ్ వెలిగించుకొని ఒక బాండీలో నూనె వేసుకోవాలండి. నూనె వేసుకొని కట్ చేసుకున్నటువంటి టమాటాలు, మామిడికాయలు వేసుకొని అలాగే 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా చిన్నుల్లిపాయ రబ్బలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో సన్న మంట మీద మగ్గనిచ్చుకోవాలండి. మగ్గిన తర్వాత టమాటా మీద ఉన్న తొక్కలు తీసేసుకొని అలాగే మామిడికాయ మీద ఉన్నటువంటి తొక్క కూడా తీసుకొని గుజ్జు వేసుకొని పచ్చిమిరపకాయలు, చిన్నుల్లిపాయలు, కొత్తిమీర అలాగే ఉప్పు, కారం వేసుకొని బాగా మనం మిక్సీలో అన్నా వేసుకోవచ్చు, లేదంటే ఇలాగన్నా చేసుకోవచ్చండి. లాస్ట్లో కొద్దిగా ఉల్లిపాయలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకొని ఇక వేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. అందులోకే కాదు, చపాతీలోకి కానీ అలాగే దోశల్లోకి కూడా పుల్లగా బాగుంటుంది నోటికి. మనకి ఈ సీజన్లోనే మామిడికాయలు దొరుకుతాయి కాబట్టి రకరకాలుగా చేసుకోవచ్చు. ఈరోజైతే నేను మామిడికాయ చట్నీ ఇలా చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే మరి ఈ సీజన్లో దొరికే మామిడికాయలతో మరిన్ని రెసిపీస్తో మీ ముందుకు వస్తాం. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇంకా ఇష్టమైతే దీన్ని తాలింపు కూడా వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి.